తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఆపరేషన్ ఆకాష్ స్టార్ట్ చేసిందా? బీఆర్ఎస్లోని మాజీ ఎమ్మెల్యేలు అలాగే కీలకమైన నేతల లక్ష్యంగా కనిపిస్తుందా అంటే అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ కమలం గూటికి చేరబోతున్నారు. దీంతో నెక్స్ట్ ఎవరు చేరబోతున్నారనే సస్పెన్స్ అయితే ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుంది. కారు పార్టీ నుండి కాషాయ తీర్థం పుచ్చుకోవడానికి చాలామంది నేతలు సిద్ధమవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ బీజేపీ వ్యూహం ఏంటి? చేరికలపై జరుగుతున్న రచ్చపై ఓసారి చర్చ ఏంటో చూద్దాం. తెలంగాణ బీజేపీ మాత్రం ఇక బీఆర్ఎస్ఏ లక్ష్యంగా టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ స్థానాన్ని పాగా వేయడానికి బీజేపీ మాత్రం అన్ని రకాల వ్యూహాలను అయితే పన్నాలని చూస్తుంది. ఓవైపు రాష్ట్రంలో బీజేపీ తెలంగాణలో అంతర్గత వ్యవహారాలు బయటకు వస్తున్న వేళ ఇవన్నింటినీ డైవర్షన్ చేయడానికి అలాగే మేమే ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ధీటి అయిన పార్టీ అలాగే కేంద్రంలో అధికారాలు ఉన్నాము, రాష్ట్రంలో మేమే అధికారంలోకి రాబోతున్నామనే ఒక ఇండికేషన్ ఇవ్వడానికి బీజేపీ అన్ని రకాలుగా వ్యూహాలు పన్నిస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ను దెబ్బ కొడితే అది మాకు రాజకీయంగా లాభం అవుతుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీలో ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో, ఎవరైతే బీజేపీలకు చేరడానికి సిద్ధంగా ఉన్నారో వారినే లక్ష్యంగా పెట్టుకొని వరుసగా చేరికలపై ఇక ఫోకస్ పెడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్లో ఇప్పుడు గువ్వల బాలరాజ్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో మరికొద్ది రోజుల్లో చేరబోతున్నారు. త్వరలో 10 మందికి పైగా అత్యంత కీలకమైన నేతల్ని చేర్చుకోవడానికి అయితే మాత్రం కమలం పార్టీ అన్ని రకాల వ్యూహాలను అయితే పన్నుతోంది. ఇక పార్టీ నూతన అధ్యక్షుడు బీజేపీ సంబంధించిన రామచంద్రరావు అయితే మాత్రం దూకుడు పెంచారు. ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మాతో పాటు మా పార్టీలో చేరడానికి మాజీ ఎమ్మెల్యేలు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. 2 పార్టీల్లోనూ కూడా ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు. త్వరలో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వాళ్ళు బీజేపీలో చేరుతారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం అలర్ట్ అయింది. ఇప్పటికిప్పుడు మాత్రం ఉన్న అసంతృప్తి ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు టచ్లోకి వెళ్ళి మేము మీకు అండగా ఉన్నాము, మరో 3 సంవత్సరాల్లో మాత్రం మన పార్టీనే అధికారంలోకి వస్తుంది, తొందరపడి బీఆర్ఎస్లో చేరద్దు, చేరిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కాంగ్రెస్లో కూడా 10 మంది మన వాళ్ళే చేరారు, వాళ్ళు కూడా ఆ పార్టీలో ఉన్నారు అని చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది, ఎప్పుడు ఉప ఎన్నిక వస్తుందో తెలియదు, ఇటు బీజేపీలోను కూడా మీరు స్వతంత్రంగా పనిచేయలేరు, తొందరపడకండి, పోయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికే బుజ్జగింపులు అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రధానంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుకు అయితే మాత్రం ఆ బాధ్యతలు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే నేతల్ని కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ ఉంది, అలాగే బీఆర్ఎస్లోని కీలక నేతల్ని చేర్చుకునే పనిలో బీజేపీ ఉంది. మరి ఇది ఎవరెవరు చేరబోతున్నారు, ఎప్పుడెప్పుడు చేరబోతున్నారు అనేది మాత్రం ఒక సస్పెన్స్గా ఉంది. బీజేపీ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది, మా పార్టీలోకి మాత్రం మా పార్టీ విధానాలు నచ్చి సిద్ధాంతాలు నచ్చి చేరడానికి ఎవరు వచ్చినా కానీ చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక బీఆర్ఎస్ నుండి చాలామంది మాజీ ఎమ్మెల్యేలు అయితే మాత్రం చేరడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో వాళ్ళ సమయాన్ని బట్టి వాళ్ళ సందర్భాన్ని బట్టి చూసి చేరుతారని కూడా ఆయన సంచలనమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఇక ఎవరెవరు ఏంటేంటి అనేది సందర్భంగా మారుతుంది. మరోవైపు ఒకరి నుండి మొదలైంది, మొదలైతే మాత్రం గువ్వల బాలరాజు రూపంలో మాత్రం మొదటి వికెట్ అయితే మాత్రం పడబోతుంది. త్వరలో ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో చేరబోయి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం బీఆర్ఎస్ మాత్రం ఒక టెన్షన్ అయితే పట్టుకుంది. ఇక ఈ ప్రశ్న ఇలా జరుగుతుంటే విలీనం అనే అంశం కూడా బీఆర్ఎస్ మాత్రం ఇబ్బంది పెడుతుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతుందంటూ ఆ మధ్యకాలంలో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు, ఈ మధ్యకాలంలో ఈ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యల సందర్భంలో ఒక్కసారిగా పార్టీలో అయితే గందరగోళ పరిస్థితి ఉన్నది. ఏమో మరి సందర్భాన్ని బట్టి ఇక చేరబోతున్నారేమో, పార్టీని విలీనం చేస్తారేమో అనే ఒక అసంతృప్తి ఆందోళన కూడా బీఆర్ఎస్ నేతలు కనిపిస్తుంది. దీన్నే అదునుగా చూసుకోవాలని మరికొన్ని సందర్భాల్లో పార్టీలో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య గొడవలవుతున్న సందర్భంలో ఇక ఇమ్మడలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళను టార్గెట్గా బీజేపీ పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా వరుసగా 10 మందికి పైగా ఎమ్మెల్యేలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఇలా సిట్టింగ్ పార్టీ అంటే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కూడా చేరబోతున్నారన్న ఒక ఇండికేషన్ అయితే మాత్రం ఇటు రాష్ట్ర నూతన అధ్యక్షుడు అయితే మాత్రం చెప్పారు. ఇక స్థానిక ఎన్నికల లక్ష్యంగా మరోవైపు ఇటు కాంగ్రెస్ అలాగే ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం స్థానిక ఎన్నికల కోసం ప్లాన్ చేసుకుంటుంది. ఎలాగైనా
సిట్టింగ్ మనం అధికారంలో ఉన్నాము, మనం గెలవాల్సిన అవసరం ఉందని ఇటు కాంగ్రెస్ పెట్టుకుంటే, ఇటు బీఆర్ఎస్ అయితే మాత్రం గత వైభవాన్ని చాటుకోవడానికి సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంటే, కాదు మేమే ప్రత్యామ్నాయము, ఇప్పుడు అర్బన్లో మాకు బలం ఉంది, త్వరలో గ్రామాల్లో కూడా బలాన్ని చూయించుకొని ఇటు ఎన్నికల్లో వెళ్ళడానికి అయితే మాత్రం బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే పెద్ద నేతల్ని, పేరున్న నేతల్ని, అందరికీ వెల్ విషర్గా అందరికీ తెలిసిన వాళ్ళని అయితే మాత్రం పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఆ వ్యాక్యూమ్, నియోజకవర్గాల్లో బలమైన నేత లేడు అన్న వ్యాక్యూమ్ను తీసేయడానికైతే మాత్రం ఇటు బీజేపీ మాత్రం వ్యూహాత్మకంగా అడుగులేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే డిస్కషన్ అయితే దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. ఇక త్వరలో ఒకరి తర్వాత ఒకరు ఒకేసారి చాలామంది ఇలా ఎట్లా చేస్తే బీజేపీ పార్టీపై ఫోకస్ వస్తుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది, మేమే ప్రత్యామ్నాయము, ఇక బీజేపీ దూకుడుగా వెళ్ళబోతుందనే ఒక హైప్ క్రియేట్ చేసేలాగైతే బీజేపీ అయితే మాత్రం చాలా ప్రయోగాలు చేస్తుంది, అలాగే అన్ని రకాల ప్లాన్స్ కూడా చేస్తుంది. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్యేలే టార్గెట్గా అయితే మాత్రం బీఆర్ఎస్ పెట్టుకుంది. ఆ తర్వాత బీఆర్ఎస్లో కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోవడం ద్వారా మొత్తం కూడా ఇక బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళంతా పోతున్నారు. బీఆర్ఎస్ ఏమీ లేదు, ఇంకా అంతా బీజేపీలో ఉంది, అధికార పార్టీకి బీజేపీ ఇక మొత్తం ప్రజలంతా అటే వైపు చూస్తున్నారనే ఇండికేషన్ వెళ్ళేలాగైతే బీజేపీ చూస్తుంది. ఇలా మొత్తానికి గువ్వల బాలరాజుతో మొదలైన ఈ చేరికల అంశం మరి ఎంతమందికి దారి తీస్తుందో అని అయితే మాత్రం సస్పెన్స్ అయితే నడుస్తుంది. బీజేపీ తెలంగాణ అయితే మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చాలామంది ఉన్నారు, చాలామంది మాజీలు ఉన్నారు, కీలక నేతలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ అయితే వ్యాఖ్యలు చేశారు. ఇరు పార్టీలో అని ఒక మాట మాట్లాడారు. అంటే ఇటు కాంగ్రెస్లో కూడా కొంతమంది రాబోతున్నట్టు కూడా ఆయన ఒక ఊహాగానాల మాట అయితే చెప్పారు. అది నిజమా అబద్ధమా వ్యూహాత్మక అనేది మాత్రం త్వరలో తెలుస్తుంది. ఏదేమైనప్పుడు మాత్రం బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ ఆ పార్టీలోని నేతల్ని బీజేపీలో చేర్చుకోవడం ద్వారా తెలంగాణ బీజేపీలో ఉన్న అసంతృప్తి కానీ, ఒకవేళ పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా సర్దుమణిగి హైప్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా బీజేపీ వైపే ఉంటుంది. ప్రజలు కూడా ఇటువైపు చూస్తారు. తెలంగాణలో ఇక అధికారమే లక్ష్యంగా మేము అడుగులేస్తున్నామని ఒక మెసేజ్ను ఇవ్వడానికి ఈ చేరికల అంశాన్ని పెద్ద ఎత్తున ఇటు హైకమాండ్ స్థాయి నుండి మొత్తం ఆపరేట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఇక బీఆర్ఎస్లో బాంబు పేలిన ఆశ్చర్యం లేదని కూడా ఇటు బీజేపీ అయితే మాత్రం అంటుంది. చూడాలి మరి ఇది ఎటువైపు దారితీస్తుందో, ఎవరెవరు చేరుతారో, మరి దానికి బీఆర్ఎస్ ఎలా కట్టడి చేస్తుందో, చేరిన నేతలపై బీఆర్ఎస్ మరి ఏం చెప్తుందో, ఇక బీజేపీ దీనికి ఎలా ఆన్సర్ చెప్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? బీజేపీ నిజంగానే బీఆర్ఎస్ సంబంధించిన కీలక నేతల్ని చేర్చుకోబోతుందా? చేర్చుకోవడం వల్ల బీజేపీకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులేస్తున్న సందర్భంలో ఈ చేరికల అంశం అనేది ఆ పార్టీకి ఉపయోగమా కాదా అనేది కామెంట్ చేసి చెప్పండి.